ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో పులుల సంచారం హడలు పుట్టిస్తోంది. ఏ వైపు చూసినా పులుల కదలికలతో కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఎవరి ప్రాణం ఎప్పుడు పుట్టుక్కుమంటుందోనన్న భయం అటవీ ప్రాంత వాసులను అనుక్షణం వెంటాడుతోంది. ఇప్పటికే ఎంతోమంది గిరిజన వాసులు, ఆవులు, కుక్కలు ఈ పులుల పంజాకు బలవడం ఆందోళనకు గురిచేస్తోంది. అటు క్రమంగా పులుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇది హర్షించే విషయమే అయినా పొంచి ఉన్న ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాను టైగర్ టెర్రర్ పట్టి పీడిస్తోంది. కన్నాల అడవిలో నీటి కుంటలు, పత్తి చేన్లు పెద్ద పులికి ఆవాసంగా మారడంతో అక్కడక్కడే తిరుగుతూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కనిపించినట్లే కనిపించి ఎవ్వరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాయి. ట్రాప్ కెమెరాలకు దొరకడం లేదు. దీంతో పులులను బంధించడం అటవీ అధికారులకు సవాల్గా మారుతోంది. బెల్లంపల్లికి అతి సమీపంలోనే కన్నాల అటవీ ప్రాంతంలో పులులు మాటు వేశాయి. 4 రోజుల క్రితం అడవి పందిని చంపిన పులిని పెద్ద పులి బీటుగా అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. అయితే కన్నాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ట్రాప్ కెమెరాలకు చిక్కింది. అందువల్ల కన్నాల బుగ్గ రహదారిపై అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. కన్నాల అడవిలో పెద్ద పులి తిష్ట వేయడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. పిల్లలను బయటికి పంపించడానికి కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అటువైపుగా ప్రజలు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బుగ్గ రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో పెద్దపులి కదలికలను అక్కడి స్థానికులు గుర్తించారు. మరోవైపు బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియా, కాల్టెక్స్ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. దాంతో సమీప ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించేశాయి. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక కన్నాల సమీపంలోని అడవిలో పెద్దపులి మకాం వేయడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పత్తి చేన్లలో రైతులు వెళ్లొద్దని ఫారెస్ట్ సిబ్బంది ఆంక్షలు విధించారు. అయితే వేటగాళ్ల నుంచి పెద్దపులిని రక్షించేందుకు 15 మందితో కూడిన యానిమల్ ట్రాకింగ్ టీంతో నిరంతరం అటవీ ప్రాంతంలో పులిని పర్యవేక్షిస్తున్నారు. అటు అటవీ ప్రాంత వాసులు, ఇటు జంతువులకు ఎలాంటి ఆపద రాకుండా అటవీ సిబ్బంది పటిష్ట చర్యలు చేపడుతున్నారు. బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలో 43,000 హెక్టార్ల అటవీ విస్తరించి ఉంది. మంచిర్యాల డివిజన్ పరిధిలో 65,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండడం, నీటి కుంటలు ఎక్కువగా ఉండడంతో పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా మంచిర్యాల జిల్లాకు పులుల వలసలు పెరగడంతో జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.